ఇదిగోండి మనమైతే కట్టలు అయితే కట్టుకుంటున్నాము. గీతమా మంచిగా చూపించము కట్టలు. ఇదిగోండి ఇది 20 రూపాయలండి. ఇగో నీటి చూపించు, మెల్లి చూపించు, తొందరగా లేదు. ఇగో ఈ కట్టేమో వచ్చేసి 4 మనం కట్టాము. ఈ 4 ఇగో ఇది రెల్లి అంటాము, రెల్లితో కడతామండి. అవి అక్కడ కట్టేస్తున్నాయి. చూపించమ్మా అవి కట్టలు చూపించు. అమ్మా జ్యోతి నిన్న చూపించావు కట్టలు చూపించు. అవి వదిలేదు. ఇదిగోండి ఒకటి చూపించు, ఒకటి. ఇదిగోండి అది ఒకటేమో వచ్చేసి 20 రూపాయలండి అవి. ఇదిగోండి ఇది మార్కెట్ చూడమ్మా, ఇరిగిపోతాయి తల్లి, ఇరిగిపోతాయి. ఇదిగోండి ఇవి మొత్తం కట్టలు కడతాము. ఇగో కుమార్ ఏమో వచ్చేసి చూపించమ్మా, అమ్మకు చూపించు, వెళ్ళిగా వెళ్ళి. ఇదిగోండి మార్కెట్కి అయితే సిద్ధంగా అవుతుంది. చెప్పు కుమారి, కేజీ చూస్తాను. మార్కెట్ కంటే మార్కెట్ కాదండి ఇవి, అంటే మార్కెట్ అనేది అయితే అంటాం కానీ ఊలంట చిల్లరగా అమ్ముకుంటాను నేను. మన బైక్ మీద వెళ్ళి చిల్లరగా అమ్మేస్తాను. అలాగైతే మనకు ₹1 ఇన్కమ్ వస్తుంది కదండి. ఇప్పుడు మనం హోల్సేల్కి ఇస్తామనుకో, హోల్సేల్కి ఇస్తే మనకి ఏంటి అసలు రాదు. ఎందుకంటే ₹30 అమ్మింది ఏమొచ్చేసి ₹100 మనం మార్కెట్లో అమ్మొచ్చు. ఇక్కడేమో 30 అమ్మ అని విరిసి తల్లి, ఇక్కడేమో ₹30 అమ్ముతాము, అక్కడేమొచ్చేసి ₹100 అమ్మొచ్చు. మరి దేవుడిచ్చిన కాయలు ఆ భగవంతుడి దయ వల్ల మనం ఇస్తే మనం ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర లుంగి ఎగ్గొట్టుకొని మనం అవి అమ్మేడు అందరం కరెక్ట్ అనేసి నాకైతే ఉన్నదండి. అందుకని నేనైతే మాత్రం అది చేయను ఎప్పుడు కూడాను. సరే కానీ గీతమ్మా కెమెరా అక్కడ నుంచి నువ్వు వెళ్ళి బాగా ఎండలో కష్టపడుకొని వచ్చావు కదా తల్లి, నువ్వు వెళ్ళి ఏంటి డ్రింక్ తీసుకొచ్చి సరేనా ఆప్ చేయి. అమ్మా అమ్మా మీ ఇద్దరు వెళ్ళి డ్రింక్ తీసుకొచ్చండి అమ్మా. ఆ పసుకెళ్ళి నా పేరు చెప్తే ఇస్తారు సరేనా. సరేనా మా నాన్నగారు ఇమ్మన్నారని చెప్తే ఇస్తారు సరేనా. బాగా ఎండ కష్టపడ్డాం కదా నాన్న అందుకని సరేనా. చెప్పులు వేసుకుని వెళ్ళాలి సరేనా. ఎండ కొంది కదా బయట. వెళ్ళండి వెళ్ళండి, ఇద్దరు వెళ్ళండి, గొడవ పడకండి అక్కడ సరేనా. సరే వెళ్ళండి, జాగ్రత్త. బాయ్ బాయ్. సరిగ్గా పాడించకండి, గ్యాస్ ఫామ్ అయిపోద్ది, గ్యాస్ బ్లాస్ట్ అవుతుంది సరేనా. గొడవ పడ్డా రేటి, గొడవ పడలేదా అయితే ఇవ్వండి, వెళ్ళండి వెళ్ళు. పాప సరే సరే. ఏరా వచ్చావు? ఎక్కువ పోయి మరి స్లోగా పోయో, అలాగా ఆఫ్ పోయో. నాన్న పడిపోతే నాన్నకి ఇచ్చేయమ్మా, వెళ్ళు నాన్నకి ఇచ్చే. పోన్లే ఇస్తుందిలే వెళ్ళు. ఓహో పిల్లలు ఎక్కువ వచ్చేసారు. ఇట్రామ్మా, ఇంకా మా జ్యోతి కూడా వచ్చేసింది. పిల్లలు వచ్చేసారు. ఇచ్చావా? నాన్నమ్మ తాగుతుందిలే. సరే కొంచెం అందరు కొంచెం కొంచెం ఇచ్చి కుమారి, పిల్లలు వచ్చారు. జ్యోతక్కి 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 పో, జ్యోతక్కి తాగేమ్మా. తాగుతుంది. ఇక కుమారి అమ్మ ములంకాయలు ఇరిగిపోతాయి తల్లి, జాగ్రత్త. గీతమ్మక ఇస్తుందిలే అమ్మా, దానికి ముందు. మళ్ళీ 3 పిల్లలు ఉన్నారు కుమారి. మన గీతం తాగలేదు. ఎవరికి అమ్మది? మిన్నక్క. తాగేమ్మా నువ్వు, తాగి నువ్వు తాగే. ఏరా నువ్వు తాగేసావా?
తాగొద్దమ్మా. ఏ తాగమ్మా, తాగి ఏమి ఇచ్చినప్పుడు ఏం తాగవు. తాగి పర్వాలేదు, మూతి పెట్టి తాగు. మీ నాకు ఇచ్చి తాగి మూతి పెట్టి తాగు, పర్వాలేదు. జ్యోతకు తాగిసిందిలే, నువ్వు తాగి. వద్దమ్మా, ఎక్కువ వద్దు తల్లి, ఎందుకు. చాలు, ఒలిగిపోద్ది, తాగి. సరిపోద్ది. అంత పెద్ద కాదు, చిన్న పెద్ద ఇవ్వాలి. ఎలాగా ఇది చిన్నది. రూపాయలకి వాళ్ళకి మనం న్యాయం చేయాలి, సరేనా. ఇదిగో ఇలాగా అలాగా చిన్న పెద్ద ఇవ్వాలి. మొత్తం లెక్కెట్టుకో మరి. చెప్తే మా తల తీయట్లేదు, అలా తీయ. ఎన్నే మరి 11 కేజీలా? సరే ఇవ్వండి. ఇంకో కట్టడం అయితే జరుగుతుంది. ఇగో చూపించమ్మా ఇక్కడ జ్యోతి, ఇవ్వండి. కడతాం ఇంకా కట్టాలి. ఇగో ఇప్పుడు 1 గంటకైతే వెళ్ళిపోవాలి. 1 గంటకైతే లైన్ మీదకైతే వెళ్ళాలండి. ఈ ఎండని చూడకూడదు, ఎందుకంటే ఉపాధి హామీ పనికి. అమ్మ గొల్లెందుకో తల్లి, ఎందుకు గొల్లు పెడుతున్నారు? ఉపాధి హామీకి అయితే వెళ్ళిపోతారు కదా, ఉపాధి హామీకి వెళ్ళిపోతారు. అందుకనే కొంచెం త్వరగా వెళ్తే అప్పుడు బాగుంటుంది. లేదంటే ఉపాధి హామీకి వెళ్ళిపోతే ఎవరు మరి కొనరు. అందుకని ఇంకో మా జ్యోతమ్మ ఈరోజు కెమెరా పట్టుకుంటుంది. ఎందుకంటే మనం పనిచేసి పట్టుకోవాలంటే, కెమెరా పట్టుకోవాలంటే అవ్వదు, సరిగ్గా చూపించలేను. అందుకని జ్యోతమ్మకి అయితే పట్టుకోమన్నాను. జ్యోతమ్మ కూడా బాగానే తెలుస్తుంది. ఇగోండి యాసీ సెలవులు అవ్వడం వల్ల ఇగోండి చూడండి, మన గీతాశ్రీ ఫ్రెండ్స్ మొత్తం వచ్చారు. టీవీ అయితే చూస్తున్నారండి. అమ్మా నువ్వు అన్నం తెలియదు కదా, అన్న తిను. అమ్మ అన్న పెడతా, వెళ్ళు అన్న తిను. కూర్చొని టీవీ చూసుకొని తిని అమ్మా, త్వరగా తిను. ఆ బాటిల్ ఇచ్చి నీళ్ళు. ఇంకా మళ్ళీ కుమారి జాంకాయ వీడియో అయితే అయిపోయింది. 11 కేజీలు అయితే వచ్చింది. ఇంకా మరి ఇప్పుడు నాకు హెల్పింగ్ చేయడానికి అవుతుందండి. ఇది ఒక్క కట్టాలంటే ఇది చిన్న కట్టలు కట్టాలి కదా, ఒక కట్టకి 2 దగ్గర కట్టాలి. అందుకని కొంచెం లేటే అవుతుందండి. అందుకని హెల్పింగ్ చేయడానికి వచ్చింది. చిన్న పెద్ద తీసుకుంటే పడపడ కట్టేస్తాను. ఇప్పటికే టైం ఏమో 12 అయిపోయింది. 1 గంట అయితే నేను వెళ్ళాలి. అయిపోయిందండి, ఇదే ఫైనల్. ఎన్ని కట్టలు అవుతుందో లెక్క పెడదాం ఇప్పుడు. ఈ కట్టతో ఫైనల్. 2 3 4 5 6 7 8 9 10 11 12 12 13 14 4 15 16 17 18 19 20 21 21
22, 23, 24, 25. 25 అంటే 50 కట్టండి. 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66 అండి. మొత్తం 66 కట్టలు ఇవి. మొత్తానికి 20 రూపాయలు చొప్పున 6,012, ఇంచుమించు 1,200 పొందండి. ఇది మొత్తం 1,200 పొంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ అయితే నొక్కండి. అందరికీ నమస్కారం.